విశ్వాసి యొక్క జీవిత విధానం, బిలీవర్స్ లైఫ్ స్టైల్ అంటే ఒక విశ్వాసి తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి అనేక కోణాలు కనపడతాయి అన్నమాట. వీ సీ డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ ఫెయిత్. ఇది తెలియకపోతే మనం అపార్థం చేసుకుంటాం, మనము అపార్థం చేస్తాం, వాళ్ళని అపార్థం చేసుకుంటాం. యూ నీడ్ టు నో దిస్ స్టఫ్. ఎందుకంటే విశ్వాసి ఆరంభంలో ఉన్నప్పుడు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? వారు పసివారంట. పౌలు అనేక మంది సంఘాలతో మాట్లాడతాడు, మరి కొరింథీలతో మాట్లాడతాడు. మీరు ఇంకా ఎలా ఉన్నారంటున్నాడు? పాలు తాగువారై ఉన్నారు, పసివారు. ఒకవేళ మీరు పసివారైతే ఎలాగుంటారు? మీకు లోకస్తులకు తేడా తెలీదు. అలాంటప్పుడు వాళ్ళు పాలు ఇంకా ఎక్కువ రెగ్యులర్గా తాగి ఎదగాల, మాంసము తినే స్టేజ్కి ఎదగాల. ఏ తల్లైనా అలాగే కోరుకుంటుంది అనమాట. ఒక్కొక్కసారి కొంచెం ఆలస్యం అవ్వచ్చు. అందుకని ఆ సమయంలో చాలామంది తీర్పు తీర్చేస్తూ ఉంటారు. ఆ బైబిల్ చదువుతున్నావు, ప్రేయర్ చేసుకున్నావు, ఇంకా ఎలాంటి ఎందుకు చేస్తున్నావని. సో ఈ విధానం తెలియాలన్నమాట. అప్పుడు నువ్వు అనుకుంటావు ఏ స్టేజ్లో ఉన్నాడు. ఓహో, కొంతమంది రక్షింపబడిన 20-30 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు ఇంకా పసివాళ్ళలాగే ఉంటారు. అంటే ఏంటి? వాళ్ళకి సరైన ఆహారము ఇవ్వలేదు. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. కొన్ని కష్టాలు వస్తే, ఒక్కొక్కసారి వాళ్ళకి భయంకరమైన శోధనలు వచ్చేస్తే, ఒకవేళ వ్యాధులు వచ్చినా, అప్పులు పాలైపోయినా, ఏంటి మేము రక్షణ కోల్పోతున్నామా? శత్రువు మమ్మల్ని చంపేస్తున్నాడా? సైతానుడు చంపేస్తున్నాడా? మరి దేవుడు ఏం చేయట్లేదు అనేటువంటి ప్రశ్నలు ఉంటాయన్నమాట. సో యువర్ బౌండరీస్ ఆర్ సెట్. వి గాట్ గుడ్ స్క్రిప్చర్స్, లెట్ us see స్టెప్ బై స్టెప్. యువర్ బౌండరీస్ ఆర్ సెట్. తెలుగులో దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే, నీ సరిహద్దులు నిర్మించబడ్డాయి. దెర్ ఆర్ బౌండరీస్. ఒక్కోసారి అనుకుంటాం, am I dying? నేను చచ్చిపోతున్నానా? నేను ఇలా చేస్తూ ఉంటే అపవాది, ఈ సమాజము, నా సొంతోళ్ళు, వీళ్ళు ఇలా చేస్తూ ఉంటే దేవుడు చూస్తూ కూర్చుంటున్నాడా? ఏంటిది? విల్ ఐ డై? నాకు ఇంక ఉద్యోగం రాదా? నాకు పెళ్ళి అవ్వదా? నేను ఇల్లు కట్టుకోలేనా? ఇక నా జీవితం అంతా ఇలాగ అవమానాలతోటే బతకాలా? ఏకాగ్గా బతకాలా? డిప్రెషన్తో బతకాలా? ఈ మందులతోటే ఉండాలా? మాటికి ఈ శోధనలు, ఈ పాపంలోంచి బయటికి రాలేనా? ఏంటి? వాట్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ మై లైఫ్? లెట్ us see. 104వ కీర్తన 5-9. 104 Psalm verse 5-9. భూమి ఎన్నటికి కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను. దాని మీద అగాధ జలములను నీవు వస్త్రము వలె కప్పితివి. కొండలకు పైగా నీళ్లు నిలిచెను. నీవు గద్దింపగానే అవి పారిపోయెను. నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను. నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములెక్కెను, పల్లెములకు దిగెను. అవి మరలి వచ్చి భూమిని కప్పకుండినట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించి. Thou hast set a bound that they may not pass over, that they turn not again to cover the earth. ఇప్పుడు నీళ్లు ఒక్కొక్కసారి ఇక్కడ చూస్తే, మరి నీళ్లు కొండల మీద నుంచి ఉంటాయంట. కొండల మీద ఎలా నుంచి ఉంటాయి? మంచు, అవునా కదా? హిమాలయాస్ చూస్తే కొండల మీద ఏముంటుంది? మంచు. మరి కొంచెం వాతావరణం మారినప్పుడు ఏమవుతుందా? మంచు నీళ్లుగా వస్తాయి అన్నమాట. అనేక రకాలుగా కూడా దేవుడు మరి గాల్లో ఉండే మేఘాలని అనేక రకాలుగా మరి మనకి నీరిస్తూ ఉంటాడు. మరి దేవుడు ఒక బౌండరీ సెట్ చేశాడంట. హి హస్ సెట్ ఎ బౌండరీ. 9లో చూస్తే దాటలేని సరిహద్దులు. అందరూ దాటలేని సరిహద్దులు అనండి. దెర్ ఆర్ బౌండరీస్. నువ్వు ఒక విశ్వాసం అనుకో. నువ్వు ఎప్పుడైతే నువ్వు రక్షింపబడ్డావో దేవుడు కన్నా సరిహద్దులు పెట్టాడు. అంతే. ఇన్ని సంవత్సరాలే నీ గడ్డుతనం ఉంటుంది, ఇన్ని సంవత్సరాలే నీ ఆర్థిక సమస్యలు, ఇన్ని సంవత్సరాలే నీ బాధ, నీ వేదన, నీ అవమానం. దాని తర్వాత నీ ఆశీర్వాదానికి సమయం వచ్చేస్తుంది అనమాట. సో దేర్ ఆర్ బౌండరీస్ ఆర్ సెట్. నువ్వు అనుకోవచ్చు ఇంతే. చాలాసార్లు పెద్దలు మాట్లాడుతూ ఉంటారు, ఇంతే వీడి జీవితం, ఇంకా అది అలాగా ఉంటుంది, ఇది మారదు, అది జరగదు, ఇది జరగదు. లోకమంతా తెలుసు కదా. హోప్లెస్నెస్, నిరీక్షణ లేని జీవితంతో, నిరీక్షణ లేని మాటలతో నిండి ఉంటుంది అనమాట. అందుకనే కానీ మన దేవుడు ఏం చేశాడంట? దాటలేని సరిహద్దులు పెట్టాడంట. ఇట్ కెనాట్ క్రాస్. ఇంతవరకే. ఆ తర్వాత నీ ఆశీర్వాదాలు నీకు వచ్చేస్తాయి. అప్పుడు ఎవరైనా నీకు ధమ్కి ఇచ్చినప్పుడు, ఏదన్నా జరుగుతున్నప్పుడు నువ్వు అనుకోవాలన్నమాట. హాయిగా పడుకోవాలి. ఒక్కొక్కసారి కష్టాల్లో ఏమనుకోవాలా? నా దేవుడును, ఆ శత్రువు, ఆ వ్యాధి, ఆ బాధ, అప్పులు దాటలేని సరిహద్దులు నియమించేశాడు. గాడ్ హెస్ సెట్ మై బౌండరీస్. సంబడి సే, గాడ్ హెస్ సెట్ మై బౌండరీస్. మీరు చూసారా అపవాదితో? ఇదిగో ఎంతవరకే వెళ్ళు, ఎంతవరకు, ఇంకా దాటి వెళ్ళక. అది దాటి వెళ్ళాడా శత్రువు? నో, గాడ్ హెస్ సెట్. ఇలాగ మీరు ఈరోజు ఎవరెవరో అయితే వాక్యం వింటున్నారో, ఇంకా విశ్వాసాన్ని పట్టుకున్నారో,
మీ సరిహద్దులు నియమించబడ్డాయి. దెర్ ఆర్ బౌండరీస్ సెట్ ఫర్ యూ. ద డెవిల్ కెనాట్ క్రాస్ ద బౌండరీస్ దట్ గాడ్ హెస్ సెట్ ఫర్ యూ. అపవాది దేవుడు నీకు నియమించినటువంటి సరిహద్దులను దాటలేడు. సామెతలు 8:27-29, Proverbs 8:27-29. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు ఉంటిని. Let's go to 29. When he gave to the sea his decree that the waters should not pass his commandment, when he appointed the foundation of the earth. జలములు తమ సరిహద్దులు మీరకుండినట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు. సముద్రము ఇది ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడే ఉందా? వందల వేల సంవత్సరాల నుంచి కొంచెం ముందుకు రావచ్చు కదా, రాలే, అక్కడే ఉందంట. అంటే దేవుడు సరిహద్దును నియమించాడండి, బౌండరీ సెట్ చేశాడు. అంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడే ఈ పునాదులు నిర్ణయించాడంట. సో నీవు రక్షింపబడినప్పుడే ఈ రక్షణలో నీకు సరిహద్దులు ఉంటాయని దేవుడు ఆ సరిహద్దులను పెట్టేశాడంట. సో ఒకసారి భయపడతాం, మనం అనుకుంటాం అయిపోయిందని, నోటుకొచ్చినట్టు ఏదో ఒకసారి ప్రార్థన చేసేస్తాం, అయిపోయింది, జెజబెల్ నన్ను చంపేస్తుంది, తీసుకెళ్ళిపోను ఆయన అని ముందే. కానీ సరిహద్దులు ఉన్నాయా లేదా? జెజబెల్ అంతవరకు రావాలి, దమ్కి వరకే. ఆ దమ్కి దాటి నీ ఒంటి మీద ఒక చిన్న దెబ్బ కూడా తగలదు. అసలు దెబ్బ తగలడం కాదు, ఇదే లాస్ట్ దమ్కి. దీని తర్వాత ఇక దమ్కి ఇవ్వడానికి ఆమె నోరు కూడా ఉండదు అని దేవుడు సరిహద్దులు పెట్టాడు. దిస్ ఈస్ ద లాస్ట్ వర్డ్ ఆఫ్ ఇన్సల్ట్. ఇది ఆఖరి ఇన్సల్ట్, దీని తర్వాత ఇక ఇన్సల్ట్ ఉండదు ఈ దేశంలో అనే రీతిగా దేవుడు హీ హాస్ సెట్ అ బౌండరీ. హీ హాస్ సెట్ బౌండరీస్. ఈవెన్ వాళ్ళనే మాటలకు కూడా బౌండరీస్. ఈ వాక్యం వింటుండగా చాలామంది అవమానానికి ఈరోజు లాస్ట్ బౌండరీ, చాలామంది అప్పులకి మేబీ ఈరోజు లాస్ట్ బౌండరీ. ఈరోజు ఇక్కడ అప్పులు తీరవు, నాకు పెళ్ళి అవ్వదు, నాకు పిల్లలు పుట్టరు, దే బౌండరీస్ ఆర్ సెట్. దీని తర్వాత యూ హ్యావ్ టు గెట్ మ్యారీడ్, నీకు పిల్లలు పుట్టాలి, పెళ్లి చేసుకోవాలి. థింగ్స్ విల్ హ్యాపన్. గాడ్స్ గోయింగ్ టు చేంజ్ దట్ సీజన్స్. Job 38 from verse 8-11. యోబు గ్రంథం 38:8-11. సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడు? God can even shut the sea with doors. అంట సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసినవాడు ఎవడు? కెన్ యూ సీ? ఓకే, ఇంతవరకు సముద్రం ఉండాలని దాన్ని కంట్రోల్డ్గా పంపించి తర్వాత ఏం చేశాడంట ఆయన? తలుపులు వేసేసాడు. సముద్రాన్నే కంట్రోల్ చేసిన దేవుడు నీ శ్రమలు, నీ కష్టాలు, నీ బాధలు కంట్రోల్లో ఉండవా? హీ ఈస్ కంట్రోలింగ్ యువర్ లైఫ్, కంప్లీట్ కంట్రోల్. సంబడీ సే ఐఎమ్ ఇన్ కంప్లీట్ కంట్రోల్. దేవుడు కంప్లీట్ కంట్రోల్లో పెట్టుకొని నడిపిస్తున్నాడు. డాక్టర్ చెప్పాడేమో, అమ్మా ఇంత షుగర్ వచ్చింది చచ్చిపోతావు, కానీ ఇప్పటికి 30 ఏళ్ళు అయింది, ఇంకా అలాగే ఉన్నావు నువ్వు చెక్కు చెదరకుండా. సో యువర్ షుగర్ డోర్స్ ఆర్ కంట్రోల్. అవునా కదా? యువర్ ఎనీమీస్. ఇంకెంతకంటే అప్పు నేను భరించలేను, ఇంతకంటే ఆలస్యం నేను భరించలేను. ఐ కెనాట్ టాలరేట్ దిస్. చదువు. నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీవుంటివా? When I made the cloud, the garment thereof, and thick darkness is a swaddling band for it. చూడండి, మేఘం ఉంటుంది, తెల్లగా ఉంటుంది. అదే వర్షం వచ్చే మేఘం అని ఎలా ఉంటుంది? అది కూడా ఆయన అంటున్నాడు, నేనే ఒక నల్ల దుప్పటి కప్పాడంట దానికి. ఇక్కడ ఆయన డిజైన్ చెప్తున్నాడు, ఇక్కడ ఆర్కిటెక్చర్. ఆ మేఘాన్ని చేసి నల్ల దుప్పటి నేను కప్పి పెట్టాను. అది ఎంతవరకు రావాలా, నీళ్లు ఎంతవరకు నిండాలి, ఎంతవరకు సరిహద్దులు దాటకుండా ఉండే వరకు అది రావాలా, అంత డీప్ డిజైన్ చేశాడంట దేవుడు. హీ నాట్ డిజైన్డ్ ఇన్ దట్ వే. అంటే మంచు, ఆ కొండ మీద మంచు ఎంత ఉండాలి, ఎంత కరగాల, ఇక్కడ ఎంత నీరు ఉండాలా, ఎంత నావాలా. అంతకంటే ఎక్కువ వస్తే సునామీ వస్తుంది, డబుల్ సునామీ. భూమిలో 3% నీరు, 1/4 is 1%, 3 భాగాలు నీరు, 1 భాగము భూమి. ఈ 3 భాగాలు 1 భాగాన్ని ముంచేయడం పెద్ద మ్యాటరా? చాలా సింపుల్. మీరు చూస్తే కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఇంతింతే ఉంటాయి దీవులు, ఇప్పటికీ అంతే అలాగే ఉన్నాయి దాని సరిహద్దులు. చూసారా? ఐలాండ్స్ అనమాట. చిన్నప్పుడు మ్యాప్లు వేసి ఉండదు, చిన్న చిన్న ఐలాండ్స్. చదువు till 11. దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు. చూడండి, దానికి సరిహద్దులు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు ఎంతవరకు నీకు పెరగాల, నీ కష్టాలు ఎంతవరకు ఉండాలా, నీ బాధలు ఎంతవరకు ఆలస్యం ఏంటి అన్నీ దేవుడు మొత్తం అన్ని బిగించేసి సెట్ చేసేసాడంట. యువర్ బౌండరీస్ అండ్ లిమిట్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ఈ మెసేజ్ తర్వాత చాలా మందికి చాలా కష్టాలు ఇక్కడ వరకే
అని మీకు తెలియబోతున్నా. అందుకే మెసేజ్ చెప్తున్నాడు దేవుడు. యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ ఓన్లీ టిల్ దిస్ టైం. దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు, నీవు ఇంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదనియు, ఇక్కడనే నీ తరంగముల పొంగు అనపబడుననియు నేను చెప్పినప్పుడు నీ ఉంటివి. God commanded. నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. నీ జీవిత ప్రణాళికలో ఎక్కడెక్కడ ఏది సరిహద్దులు దాటకూడదో నియమించేశాడు ఆయన. కొంతమందికి ఆలస్యము ఇంకా అవ్వట్లేదు, గర్భం ధరిస్తావు, నువ్వు ఆ రిపోర్ట్ నార్మల్ వచ్చేస్తుంది, ఆ మరణకరమైన వ్యాధి నుంచి విడుదల పొందుతావు, ఆ టార్చర్ చేసే వాళ్ళు నీకు లొంగిపోతారు. ద లార్డ్ కెన్ డూ సో మెనీ థింగ్స్. ఇక్కడనే నీ తరంగముల పొంగు అనపబడిననియు నేను చెప్పినప్పుడు నీ ఉంటివా. God is telling, when he can command the waves, he has commanded your destiny. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. జెర్మియా 5:22. సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? చూసారా, శత్రువు ఏమనుకున్నా, ఎవరు ఏమనుకున్నా, ఓ ఓ అది ఇది అది. అందుకే అనుభవం లేకపోతే కనుక ఇలాగే ఉంటాం, కంగారు పడిపోతాం. సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగం. చూడండి, ఇక్కడ సముద్రం గురించి, నీటి గురించి ఆల్మోస్ట్ ఎన్ని వర్షాలు చూసాం మనం ఇప్పుడు? వీ హ్యావ్ సీన్ 4 verses ఆల్రెడీ. అంటే నీ జీవితంలో ఎంత కంట్రోల్డ్గా ఉన్నాడు దేవుడు అని చెప్తున్నాడు. ఐ మీన్ కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. నువ్వు అనుకుంటావు ఇలా అయిపోయింది, నో, మునిగిపోతావు అనుకున్నావు, అయిపోతావు అనుకున్నావు, అది జరగదు అనుకున్నావు, ఇది జరగదు అనుకున్నావు, జరిగిపోయింది, బ్లెస్ అయిపోయావు. థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సముద్రము దాటలేకున్నట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుక సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? ఓన్లీ ఫియర్ గాడ్. సంబడీస్ ఫియర్స్ ఆర్ కమింగ్ టు అన్ ఎండ్ టుడే. ఈరోజు ఈ వాక్యం వెంటనే వారు చాలా మంది యొక్క చాలా భయాలు ఎక్కడతో ఆగిపోవును గాక. యువర్ ఫ్రీడమ్ విల్ బిగిన్ ఆఫ్టర్ దిస్ సర్మన్. మేబీ చెప్తుండగా కూడా మరి ఒక దూత వచ్చేసిందేమో, అయిపోయింది ఇక నీ సరిహద్దు ఇక్కడ వరకే, ఇంకా ఆశీర్వాదాల ద్వారాలు తెలుస్తుంది అనమాట. దే ఏంజెల్ విల్ కమ్ అండ్ ఓపెన్ డోర్స్ ఫర్ యు. అన్ని కోల్పోయావా, అన్ని పొందుకునే స్థితి ఆరంభం అవ్వచ్చు ఈ రోజు నుంచి. ఇక్కడ దాకే అన్ని కోల్పోతావు అంతే. యోబులాగా ఇక్కడ దాకే, ఇంకెక్కడ దాటదు. ఇక్కడ నుంచి నీకు ఆరోగ్యం మళ్ళీ అన్నీ వచ్చేస్తాయి. 3 తరాలు నీ పిల్లల్ని చూస్తావు. నీ సరిహద్దులు ఇక్కడ వరకే. యువర్ బౌండరీస్ ఆర్ సెట్. కంగ్రాచులేట్ యువర్ నైబర్ అండ్ సే యువర్ బౌండరీస్ ఆర్ సెట్. మీ సహోదరుడికి చెప్పండి, శుభాకాంక్షలు, నీ సరిహద్దులు నియమింపబడ్డాయని చెప్పండి. ఎవరైనా నీకు దమ్కి ఇచ్చారనుకో, నా దేవుడు నాకు సరిహద్దులు పెట్టాడు, ఒకసారి చూపించమని అడుగు అని చెప్పు. నీకు అంత సీన్ లేదు అని చెప్పాలి శత్రువుకి. ఎందుకంటే కొంతమంది నమ్మరు. కొంతమంది విశ్వాసులకి మరి సానుకూలమైనటువంటి నాయకులు ఇష్టం ఉండదు. ఇలా జరిగిందే, శత్రువు బాగా వచ్చి బాగా ఇబ్బంది పెడితే బాగుండు అని కొంతమంది ఉంటారు. సంఘం ఏమి అద్భుతాలు చేస్తుంది, ఇంకా సంఘం ఎలాగ హాయిగా ఉంటుంది, వాళ్ళకి తెలియదు దేవుడు తన రెక్కల కింద కప్పెట్టాడని సంఘాన్ని. ఏదో 1-2 పర్మిట్ చేస్తాడు. ఒక అపోస్తులుడు చనిపోయాడు, ఇంకొక అపోస్తులుడు లోపలేసేశారు, అయిపోతాడు అనుకున్నారు, ఏదో అయిపోతుంది, అవ్వలేదు. నో, గాడ్ ఈజ్ ఇన్ టోటల్ కంట్రోల్. తోటి విశ్వాసిని, తోటి సంఘాన్ని ప్రేమించలేని వాడివి దేవుని రాజ్యంలోకి ప్రవేశం ఉంటుందా? మారాలా? కొన్ని దయ్యాలు మాట్లాడుతూ ఉంటాయి. ఎప్పుడైనా the devil appears before you and tells its name and talks to you, you have to believe it. అది చేస్తాను నేనేమిని, అలా చేస్తా, ఇలా చేస్తాను మాట్లాడుతూ ఉంటాయి దయ్యాలు. మీరు ఏదైనా చూసారనుకోండి, అది మీ స్పిరిట్లోకి వెళ్ళిపోతుంది. దెన్ యూ స్టార్ట్ ఆపరేటింగ్ ఇట్. అందుకే దేవుడు ఆ మృతులను లేపుతున్నప్పుడు అందరినీ తీసుకెళ్ళలేదు గదిలోకి. పేతురు, యోహాను, యాకోబు. అందుకే తబిత చనిపోయినప్పుడు అందరినీ బయటికి నెట్టేసి తలుపులు వేసేసి జీసస్ స్టైల్లో ప్రేయర్ చేశాడు పీటర్. లేచిందా లేదా తబిత? హీ ఇమిటేట్స్ ద స్టైల్. అందరూ చూస్తారు, అనాటింగ్ చూసి ఆనందపడేవాళ్ళు కొంతమంది డౌట్ పడేవాళ్ళు కొంతమంది ఏమో చూసి ఆనందించేవాళ్ళు, తప్పలు కూడా. కొంతమంది అలా కాదు, దే పార్టేక్ ఆఫ్ ఇట్ అండ్ దే డెమాన్స్ట్రేట్ ఇట్. సంబడీ ఈజ్ ఇమిటేటింగ్ లైక్ దట్ టుడే. కొంతమంది ఉంటారు పేతురు లాంటి వాళ్ళు, దే టేక్ ఇట్ అండ్ సే ఐ విల్ డూ ఇట్. జీసస్ కొంచెం దుడుకుతనం, కొంచెం పొరపాట్లు ఉన్నాయి, అయినప్పటికీ దేవుడు అన్నాడు నువ్వే బండా, నేను వస్తాను, మునిగిపోయాడు కానీ లేపాడు. అలా మొదటి అడుగు వేసి రిస్క్ తీసుకునేవాడు అంటే దేవుడికి చాలా ఇష్టం. నీలో సామర్థ్యం లేకపోయినా ఆరంభించిన వాడు ఆ బలిని తీసేసి ఘనంగా ముగిస్తాడు. నెంబర్ 2, వాట్ గాడ్ డిడ్ ఫర్ యూ బిఫోర్, హీ విల్ డూ ఇట్ అగైన్. దేవుడు నీకు ఇంతకుముందు చేసినటువంటి మేలులు, ఇంతకుముందు చేసినటువంటి అద్భుతాలు మళ్ళా చేస్తాడు. హీ విల్ కీప్ డూయింగ్ ఇట్. ఒకప్పుడు నీకు తలనొప్పి వచ్చింది, స్వస్థపరిచాడు దేవుడు. పంటి నొప్పి వచ్చింది, స్వస్థపరిచాడు. ఇప్పుడు గుండె నొప్పి వచ్చింది, చచ్చిపోతా అనుకుంటున్నాను, రైట్? ఫర్ గాడ్ ద లిటిల్ థింగ్ అండ్ ద బిగ్ థింగ్ ఆర్ ద సేమ్. ఇప్పుడు ఆ పంటి నొప్పి, ఆ తలనొప్పి పోయింది, ఇప్పుడు ఈ పెద్ద నొప్పి, గుండె నొప్పి, అది కూడా అదే చిన్న ప్రార్థనతో పోతుంది. పంటి నొప్పిని యేసు నామమున ప్రభువా దీన్ని స్వస్థపరచన్నావు, తలనొప్పి అన్నావు. దట్ బిగ్ హార్ట్ పెయిన్ విల్ ఆల్సో గో విత్ ద సేమ్ ఫెయిత్. చూడండి, ఏలి అన్నిటిని గట్టెక్కాడు. జెజబేలమ్మ ధమ్కి ఇచ్చినప్పటికీ బాబో అని పరిగెట్టాడు.
చూసారు, ఒక్కొక్కసారి ద డెవిల్ రిలీజెస్ ఎ వాయిస్. అందుకే చెప్తున్నా, యువర్ బౌండరీస్ ఆర్ సెట్. ఒక్కొక్కసారి ఆ స్వరానికి మనం భయపడతాం. 2 తిమోతి 4:16-18, 2 తిమోతి 4:4-16-18. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడ నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను కనుక నేను సింహము నోటి నుండి తప్పింపబడి తిని. దేని నుంచి తప్పింపబడ్డాడంట? సింహము నోటి నుండి. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి, ఏమన్నాడు? ఈ సింహమే లాస్ట్ కాదు, ఇక ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి, అంటే సింహం లాంటి ప్రతి సమస్యను నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. అంటే ఏంటి? నేను బతుకున్నంత కాలం, నేను నా టైం అయిపోయింది, నేను యాత్ర ముగించాను అని నా అంతటా నేను నా సమయాన్ని, నా ప్రణాళికను పూర్తిగా నెరవేర్చే వరకు ప్రతి సింహము నుంచి నన్ను కాపాడతాడని సాక్ష్యం చెప్తున్నాడు. వాట్ హీ డిడ్ బిఫోర్ హీ విల్ డూ ఇట్ అగైన్. వాట్ హీ డిడ్ ఇట్ బిఫోర్ హీ విల్ డూ ఇట్ అగైన్. ఇంతకుముందు చేసినటువంటి గొప్ప కార్యమైన, చిన్న కార్యమైన దేవుడు మళ్ళా చేస్తాడు. అండ్ ద లార్డ్ షల్ డెలివర్ మీ ఫ్రమ్ ఎవ్రీ ఈవిల్ వర్క్ అండ్ ప్రిజర్వ్ మీ. ఆయన చిత్తం నీ జీవితం పట్ల పూర్తయ్యే వరకు నిన్ను కాపాడుతూనే ఉంటాడు. చాలామందికి మొదటి ప్రసవం చాలా సమస్యలు వచ్చేస్తాయి. అమ్మో ఇంకొక బిడ్డ చాలు, రెండో బిడ్డ నా వల్ల కాదండి. అమ్మో ఈ ఉద్యోగానికే చాలా కష్టపడ్డాను, ఇప్పుడు మళ్ళీ ఇంకొక డిపార్ట్మెంట్ నేను మారలేను. ఈ ఊర్లో నేను చాలా కష్టపడ్డాను, ఇంకో ఊరు నేను వెళ్ళలేను అనుకుంటాం. ఇది చేసిన దేవుడు అక్కడ ఇంకా గొప్పగా నిన్ను వాడుకోవచ్చేమో. రెండో బిడ్డకి కూడా దేవుడు క్షేమముగానే బయటికి తీసుకొస్తాడేమో. నీకెందుకు? Why are you thinking that will happen? Every dark moment God can turn it into bright future. ఈరోజు చాలా మంది ఇంతే అనుకున్న వాళ్ళకి ఒక చేదు అనుభవం జరిగిన వాళ్ళకి ఇంకెలాగే ఉంటుంది అనుకుంటారు. No, the dark moment is only till today, until you get a revelation from God. దేవుడి నుంచి వినేవరకే, దేవుడు మాట్లాడే వరకే. రాత్రంతా వేసానయ్యా, ఇక ఒక 2-3 రోజులు ఆపేయాలా, ఈ వారం అంతా వేయకూడదు, సీజన్ కాదు, ఏం కాదు నువ్వు వెయ్యి అన్నాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు? నీ మాట చెప్పునా, నాకు తెలుసు, 40 ఏళ్ళ నుంచి ఉన్నాను ఎక్స్పీరియన్స్డ్, నేను జాలర్, నా కింద మనుషులు ఉన్నారు. సరే నువ్వేమంటున్నావు అంటే ఇక ఒక్క చేప కూడా రాలేదు అనేది డార్క్ మూమెంట్ ఆయన మాటతో ఆగిపోయింది. పట్ట జాలనంతా. యు సీ దట్ నౌ యువర్ డార్క్ మూమెంట్ ఈజ్ ఓన్లీ టిల్ హీ టాక్స్. ఆయన మాట వినే వరకే, నీకు విశ్వాసం వచ్చే వరకే. ఈరోజు చాలామంది విశ్వాసము మీ చీకటి జీవితాన్ని వెలుగుగా మార్చేస్తుంది. ఇట్ ఈస్ షిఫ్టింగ్ అండ్ టర్నింగ్. మొదటి సమూయేలు 17:37, ఫస్ట్ శామ్యూయల్ 17:37. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. హి గేవ్ ఎ టెస్టిమోనీ. అయ్యా ఇంతకు ముందు నాకంట బలమైనది వచ్చింది ఎలుగుబంటి, దేవుని ఆత్మ వచ్చింది, చీల్చేసా. తర్వాత అంతకంటే బలమైనటువంటి జంతువు వచ్చింది, చీల్చేసా. ఇప్పుడు ఇది చాలా పెద్దది. ఇతనైతే ఒక 10 సింహాలని చంపగల బలం గల వాళ్ళగా ఉన్నాడు. అయినా నా దేవుడు ఈ యొక్క గొలియాతు చేతిలో కూడా నన్ను కాపాడతాడు అని సాక్ష్యం చెప్తా. అప్పుడు సౌలుకి కూడా విశ్వాసం పెరిగి, వెళ్ళు, దేవుడు నీకు తోడుగా ఉన్నాను గాక అన్నాడు. ఎవరెవరైతే ఇంకా చాలా పెద్ద సమస్య అనుకుంటున్నావో దాన్ని కూడా జయించి మీ సాక్ష్యము కంటిన్యూ అవును గాక. యువర్ టెస్టిమోనీ విల్ కంటిన్యూ. కొంచెం నీ టెస్టిమోనీ పెరుగుతుంది. చాలామంది సాక్ష్యము గొప్పగా మారబోతుంది. ఒకప్పుడు ఎలుగుబంటి, ఒకప్పుడు సింహం, ఇప్పుడు గొలియాతు. అంటే 10-20 సింహాల బలం కలిగినటువంటి వాడు అంట. దావీదు చెప్తున్నాడు, ఈసారి చేశాడు, ఇప్పుడు చేశాడు, మళ్ళా చేస్తూనే ఉంటాడు. మీ ఆఖరి రోజు, మీ యొక్క యాత్ర ముగింపయ్యే వరకు, దీర్ఘాయువుతో మీ యాత్ర ముగిస్తున్నప్పుడు ముగింపయ్యే వరకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తూనే ఉంటాడు. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. ఇదిగో ఈరోజు ఈ వాక్యం విన్న వాళ్ళు, ఇంతకాలం నుంచి నాకు ఇంకా ఈ బాధ ఉంది ప్రభువా, దీన్ని తీసివేయి. లార్డ్ డూ ఇట్. ఇదిగో ప్రభువా డూ ఇట్. నీవు ఇంత క్షేమముగా నన్ను చూస్తున్నావా అయ్యా, ఇవన్నీ నా సిద్ధపాట, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు, అయితే నన్ను ముట్టు, నన్ను స్వస్థపరచు. ఇదిగో ప్రభువా నా కంటి జబ్బును, నోటి జబ్బును, ఇదిగో ప్రభువా గుండెలో ఉండేటువంటి వ్యాధి, కడుపులో ఉండేటువంటి వ్యాధి, పేగుల్లో, లివర్లో, గాల్బెడర్లో, తల నుంచి అరికాలు వరకు చెప్పుకునే వ్యాధులు, చెప్పుకోలేని వ్యాధులు, అయ్యా మరణకరమైన వ్యాధులు, చిన్న వ్యాధులు, నొప్పులు, ప్రతి వ్యాధిని తీసివేసి పరిపూర్ణముగా వారిని స్వస్థపరిచి అయ్యా మరి ప్రత్యేకముగా వారిని ఆర్థికంగా కూడా ఆశీర్వదించండి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చింది కనుక అయ్యో నీవు ఆశీర్వాదముతో వారికి ఐశ్వర్యాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నావు. అదే కాకుండా వారి బలహీనతల నుంచి వారికి విజయాన్ని ఇచ్చి నీ కృప ద్వారా వారిని భద్రపరిచి ఆఖరి వరకు గొప్ప సాక్షులుగా మంచి పేరుతో వాళ్ళు నిలబెట్టమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.